హాయ్ హలో నమస్తే. నేను మీ భావన మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మన కిచెన్‌లో డ్రై నట్స్‌తో చాలా మంచిగా అందరూ తినేలా స్వీట్ అండి. సో, స్కిన్‌కి, హెయిర్‌కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఈజీగా చెక్ పెట్టేయొచ్చు. సో, అంత బావుంది. అంత హెల్తీ కూడా. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులో 50 గ్రామ్స్ ఆఫ్ నువ్వులేసుకోండి. నువ్వులు ఎక్కువగా ఉండాలి. మనం డ్రై నట్స్‌తో ఎప్పుడైనా ఏది చేసినా కూడా. సో, ఇలా హీట్ కాగానే చల్లార్చుకోండి. ఇప్పుడు అందులోనే బాదం, పంప్కిన్ సీడ్స్, కాజు, పిస్తా పప్పు, ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఇది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. సో, అందులోనే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇలా 8 రకాలవి నట్స్ వేసుకొని ఇలా మంచిగా కొద్దిగా హీట్ కాగానే చల్లార్చుకున్న తర్వాత ఇలా నువ్వులని, ఆ డ్రై నట్స్‌ని అన్నిటిని మిక్సీ పట్టుకోండి. ఇలా విడివిడిగా పట్టుకోండి. నువ్వులని ఇందులో కలిపి మిక్సీ పట్టకండి. ఇప్పుడు వీటన్నిటిని సపరేట్‌గా మిక్సీ పట్టుకోండి. ఇందులో మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి స్కిన్‌కి, హెయిర్‌కి. నువ్వులలోనైతే చాలా ఫైబర్ ఉంటుంది, న్యూట్రిషన్స్ ఉంటాయి అండ్ ఓవరాల్ హెల్త్‌కి జింక్, విటమిన్ ఇ, రింకిల్స్‌ని, ఫైన్ లైన్స్‌ని అన్నిటిని క్యూర్ చేస్తుంది. అండ్ బాదం ఆల్సో బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్‌కి మెగ్నీషియం, మినరల్స్ చాలా ఉంటాయి. అండ్ మనం వేసిన పంప్కిన్ సీడ్స్ వల్ల ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇంకొకటి కాజు, సపోర్టింగ్ హెల్త్, హార్ట్ హెల్త్‌కి, ప్రమోటింగ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్, స్ట్రెంథెనింగ్ బోన్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇట్లాంటివి చాలా ఉంటాయి కాజులో. అండ్ పిస్తా వచ్చేసి మెయిన్‌గా ఐ హెల్త్‌కి చాలా మంచిదండి. డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది పిస్తా వల్ల. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మన హార్మోనల్ బ్యాలెన్స్‌ని, స్కిన్‌కి, హెయిర్‌కి అండ్ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్‌ని అండ్ సపోర్ట్ టు బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నిటిని కంట్రోల్‌లో ఉంచుతుంది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. ఎండు కొబ్బరి వచ్చేసి మెయిన్‌గా అయితే వెయిట్ మేనేజ్మెంట్, డైజెస్టివ్ హెల్త్ అండ్ ప్రివెంట్ కాన్‌స్టిపేషన్ అట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా క్యాలరీస్, న్యూట్రిషన్స్, మినరల్స్, విటమిన్స్ చాలా బాగా ఉంటాయి ఎండు కొబ్బరిలో. సో, ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి హెయిర్ గ్రోత్‌కి మెయిన్‌గా అండ్ విటమిన్ ఇ, సెలెనియం అండ్ జింక్ సి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కాల్ప్ హెల్త్‌కి అండ్ హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ న్యూట్రిషన్స్ ఇంటర్నల్లీగా చాలా డీప్‌గా కండిషనింగ్ చేస్తుంది హెయిర్ అనేది. సో, సన్‌ఫ్లవర్ సీడ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యాడ్ చేసుకోండి. ఇందులో 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. 2 కప్స్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్‌గా సరిపోయిందండి. సో, మీకు స్వీట్‌నెస్ ఇంకా అడిషనల్‌గా యాడ్ చేయాలనుకుంటే మాత్రం బెల్లం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. 1 కప్పు సరిపోతుంది. ఇలా నువ్వుల పొడి, ఇంకా మనం పట్టుకున్న డ్రై నట్స్ పొడి అవన్నీ వేసుకొని కలుపుకొని ఇలా కన్సిస్టెన్సీ చూపించాను కదా నేను. బెల్లం చాలా థిక్‌గా రావాల్సిన అవసరం లేదండి. సో, కొద్దిగా మనం థిక్‌గా అయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారనివ్వకండి. ఒక ప్లేట్‌లో నెయ్యి రాసుకొని ఈ మిక్చర్ అంతా అందులో వేసుకొని పైనుంచి కొద్దిగా పంప్కిన్ సీడ్స్ వేసుకోండి ఇష్టం ఉంటే. సో, నేను తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఇలా వేసాను. సో, వేసుకున్న తర్వాత కొద్దిగా అలా ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇలా నైఫ్‌తో మనం ఇష్టం ఉన్న షేప్‌లో కట్ చేసుకోవడం అంతే ఇంకా. అండ్ డెఫినెట్‌గా తినడానికి ట్రై చేయండి. అండ్ ఇంటర్నల్‌గా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. మనం ఎక్స్టర్నల్‌గా ఎన్ని యూజ్ చేసినా కూడా ఇంటర్నల్‌గా యూజ్ చేసిన దానికి, ఎక్స్టర్నల్‌గా యూజ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో, ఇంటర్నల్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. మీకు హెయిర్ గ్రోత్‌కి, స్కిన్‌కి, సో, బాడీలో ఉన్న అన్ని హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే రెగ్యులర్‌గా కనీసం ఒక్కటైనా తినడానికి ట్రై చేయండి. అండ్ హెల్తీగా ఉండండి అండ్ హ్యాపీగా ఉండండి. అండ్ మన భావన కిచెన్ రెసిపీస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం మన భావన కిచెన్ రెసిపీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.